పైసా పైసా కూడబెట్టి కొనుక్కున్న స్థలాలు పరుల పాలవుతున్నాయి. కనిపించిన స్థలాల్ని కండబలంతో దౌర్జన్యంగా కబ్జా చేసేస్తున్నారు. 20 ఏళ్ల క్రితం కొనుక్కున్న స్థలాలన్నీ ఇప్పుడు వివాదంగా మారుతున్నాయి. డబుల్ రిజిస్ట్రేషన్లు, ఫోర్జరీ డాక్యుమెంట్లతో అనుకున్నది సాధించేస్తున్నారు. దీంతో రాజధాని పరిధిలో భూ వివాదాలు పెరిగిపోతున్నాయి. అమరావతి పరిధిలోని అనేక ప్రాంతాల్లో భూ వివాదాలు పెరుగుతున్నాయి. 2 దశాబ్దాల క్రితం కొనుక్కున్న స్థలాలు కూడా ఇప్పుడు వివాదంగా మారాయి. మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో జాతీయ రహదారికి అతి సమీపంలోని 62 ఎకరాల భూమి వివాదంలో చిక్కుకుంది. 1998లోనే అనేక మంది చిరుద్యోగులు ఇక్కడ స్థలాలు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆయా భూములు విలువైనవిగా మారాయి. పైగా ఏపీ రాజధాని కూడా అక్కడికి సమీపంలోనే ఏర్పాటవుతుండటంతో అనేక మంది తాము కొనుగోలు చేసుకున్న స్థలాల్లో ఇల్లు నిర్మించుకునేందుకు ముందుకొచ్చారు. శాంతి హౌసింగ్ ఫ్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. అయితే అసోసియేషన్ ఇక్కడ నిర్మిస్తున్న రోడ్ల విషయంపై వివాదం చెలరేగింది. ఇది కాస్త కొట్లాటకు దారితీసింది. తమ స్థలంలో రోడ్లు వేయడమేంటని వేమయ్య అనే వ్యక్తి నిలదీయడంతో పాటు ఫ్లాట్స్ యజమానులపై దౌర్జన్యానికి దిగాడు. దీనిపై బాధితులు గుంటూరు అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమ ఫ్లాట్స్లోకి రాకుండా అడ్డుకుంటున్నారని, అదేమంటే భౌతిక దాడులకు దిగుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మొత్తం 62 ఎకరాల్లో 7 ఎకరాలు తీవ్ర వివాదంలో చిక్కుకున్నాయి. కోర్టు కేసుల్లో ఇరుక్కున్నాయి. 20 ఎకరాల స్థలం తమదేనంటూ బాబు, దేవయ్య అనే వ్యక్తులు ఫోర్జరీ డాక్యుమెంట్లతో రంగంలోకి దిగి తమను బెదిరిస్తున్నారని బాధితులు అంటున్నారు. కొంతమంది రౌడీలతో దౌర్జన్యం చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మేము మంగళగిరి దగ్గర ఆత్మకూరు అనే పంచాయతీ ఉంది. అక్కడ హైవే దగ్గర 1998-99లో మేము అందరం కలిసి ఇన్స్టాల్మెంట్లో అంటే నెలకి 500 రూపాయల చొప్పున మేము ప్లాట్స్ కొనుగోలు చేసి ఉన్నాము. 2003లో డబుల్ రిజిస్ట్రేషన్ చేయించేసుకొని ఇప్పుడు ఆయన మా దగ్గరకు వచ్చేసి మా ప్లాట్లన్నీ జేసీబీలతోనో ప్రొక్లైన్తో పాడు చేస్తూ ధ్వంసం చేస్తూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అక్కడి నుంచి ఒక 150 మంది రౌడీలను కూడా తీసుకొచ్చేసి మా ప్లాట్లో రానివ్వకుండా మమ్మల్ని ఆక్యుపై చేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చేసి ఈ స్థలం మాదని చెప్పేసి మా మీదకి గోండాలను తీసుకొచ్చి మమ్మల్ని కొట్టి భయభ్రాంతులు చేస్తున్నారు. సో దయచేసి మా బాధను అందరూ గమనించి మాకు న్యాయం చేస్తారని ఈ మీడియా ద్వారా తెలియపరచుకుంటున్నాం. ఇరు వర్గాల నుండి తమకు ఫిర్యాదులు అందాయని, శాంతి భద్రతల పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంగళగిరి డీఎస్పీ అంటున్నారు. దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో ఈ శాంతి హౌసింగ్ అసోసియేషన్ అని చెప్పి వాళ్ళు హ్యాపీ రిసార్ట్స్ సంబంధించిన మధు గారు 90s అంటే ఇయర్ కరెక్ట్గా 90sలో ప్లాట్స్ అది విభజించి కొంతమందికి అమ్మకాలు చేయడం జరిగింది. అదే ల్యాండ్కి సంబంధించి పిడుగురాళ్ళకి సంబంధించి వేమయ్య అనే వాళ్ళ పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. ఆ భూమి మాదని వీళ్ళేమో ఈ భూమి మాది, మేము ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేశాము, ప్లాట్స్ చాలామందికి ఎప్పుడో అమ్ముకున్నామని వీళ్ళు. అక్కడ ఏం జరుగుతుందో ఆ సిచ్యువేషన్ దర్యాప్తు చేసి 2 కేసులు కూడా ప్రిలిమినరీ ఎంక్వైరీ పూర్తి చేసి కేసులు రిజిస్టర్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. క్రిమినల్గా ట్రెస్పాస్ అయిన వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తారు. భూములు కొనుగోలు చేసినప్పుడు లేని అభ్యంతరాలు 20 సంవత్సరాల తర్వాత ఎందుకొచ్చాయంటూ శాంతి హౌసింగ్ ఫ్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.